షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామంలో యెహోషువ మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు యొక్క జీవితంలో ఆయన స్వయముగా అనుభవించిన తన అనుభవాన్ని ఈ మాటలో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎంతో న్యాయవంతుడై ఉండి యథార్థవంతుడైంది దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉండిన యోబు అనుభవించిన ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క శోధనలు మనం చూస్తే గనక మనకి అసలు నిజంగా మనం ఆ ప్లేస్లో ఉంటే గనక మనము యోబు ఉన్నంత విశ్వాసంలో 1% అయినా మనం ఉండగలమా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్యంలో చూస్తే గనక ఆయన యొక్క విశ్వాసము ఈ మాటలో కనిపిస్తుంది. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఒకసారి మనకు ఒక్కొక్క పరీక్షను దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు. దానిని మనం ఓర్చుకుంటే గనక, సహిస్తే గనక, మనము ఆ యొక్క పరీక్షలో విజయం సాధిస్తే గనక రెండంతల ఆశీర్వాదము, రెట్టింపు దీవెనతో దేవుడు మనల్ని దీవించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పెట్టే పరీక్షల్లో మనము నెగ్గేవారముగా, సాతానుపై విజయం సాధించేవారముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం చూస్తే కనుక, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతుల నుండి విడిపించేవాడెవ్వడను లేడు. ఆయన యొక్క సర్వాధికారము ఈ మాటలో మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు. జనన మరణాలే ఆయన చేతిలో ఉన్నాయి, మనిషికి దాని మీద అధికారం లేదు. అంత గొప్ప అధికారము గలవాడు, అంత గొప్ప స్వాధీనములో ఉంచుకున్నవాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యొక్క కృపకు మనము పాత్రలవుతాం కదా. కాబట్టి ఈ మర్మాన్ని ఎరిగిన మనం అందరం కూడా ఆయన స్వస్థపరచువాడు. నీ గాయము కలిగినప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు, నా గాయమును కట్టువాడు, నన్ను స్వస్థపరచు దేవుడు నాకున్నాడని విశ్వాసం కలిగి ఉంటే కనుక, జీవము గల దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అనే విశ్వాసం కలిగి ఉంటే కనుక నీవు స్వస్థపరచబడతావు, నీ గాయము కట్టబడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం అనేక సార్లు ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో శోధనలు, పిల్లల విషయంలో అనేకమైన తగదాలు, ఇలా ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద భారం వేసుకుని దేవుని వైపు చూస్తే గనక ఆయన గాయము కట్టువాడు, స్వస్థపరచువాడు, శోధనను తప్పించేవాడని విశ్వాసం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనే స్వయంగా చెప్తున్నారు కదండి, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతి నుండి ఎవ్వడూ కూడా తప్పించుకోలేడు. మీ మీద నాకు సర్వాధికారం ఉంది అని వాక్యంలో తండ్రి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, ఆయన అధికారమును ఒప్పుకుందాం, ఆయన చిత్తం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, గాయమును కట్టువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి, మిమ్మల్ని బలపరుస్తాయని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నాయన, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధైర్యాన్ని బట్టి, ఆదరణ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో ఈ వాక్యం బిడ్డలు ఎవరైతే గాయపరచబడి ఉన్నారు, నాయన అస్వస్థతతో ఉన్నారు, వారందరినీ వారి గాయములు కట్టండి, వారిని స్వస్థపరచండి. నాయన, నీకు అసాధ్యమైన దేవుంది ప్రభువా. జనన మరణముల మీద అధికారము గల దేవుడు, తన జీవము గల దేవుడు తండ్రి ప్రభువా. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ రాకలు ఎత్తుపట్టుకొనమని, ఆత్మలు బలపరచమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.